బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన దినాలు శుభాలు తెలియజేస్తున్నాం. హృదయం మిట్లరా మానదిన ప్రార్థనా కార్యక్రమం ద్వారా రీతిగా బలపడుతూ ఉన్నటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రతిరోజు ప్రార్థన అలాగే వాక్య ధ్యానము చేయాలని మనసారా కోరుతూ ఉన్నాం. అలాగే హృదయం మిట్లరా దేవుని వర్తమానాలు మీరు వింటమే కాదు, మీ ఫ్రెండ్స్కి మీ యొక్క బంధువులకు కూడా షేర్ చేయండి. వారు కూడా ఆత్మీయంగా బలపడతారు. రండి, మంచాలు దిగుదాం, ప్రార్థన చేద్దాం, అలాగే బైబిల్ ధ్యానం చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథముల నుంచి మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనం. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలము ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతకుడి. దేవుని స్తోత్రం. ఏమని చెప్తున్నాడు? 1, యెహోవాను ఆశ్రయించండి. ఎవరినంట? యెహోవాను ఆశ్రయించండి. మీకు ఏ పరిస్థితులు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనం ఎవరిని ఆశ్రయించాలండి? దేవుణ్ణి ఆశ్రయించాలి. సహజంగా మనుషులు సహాయం చేస్తారేమని కొంతమంది వెళ్తూ ఉంటారు. అన్ని ప్రయత్నాలు అయిపోయినాక దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు. కానీ 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడినాము కూడా అంతే. తన ధనము తన బలం అన్నీ అయిపోతా తిరిగింది. తర్వాత దేవుణ్ణి ఆశ్రయించింది, గొప్ప స్వస్థత పొందుకుంది. కనుక అలా కాకుండా ముందుగానే దేవుణ్ణి ఆశ్రయించింది. రెండోది ఏమంటున్నాడు? ఆయన బలము ఆశ్రయించింది. ఆయనకి బలం ఉంది, ఆయన బలమును ఆశ్రయించింది. ఆయన బలము ఏం చేయగలదంటే, ప్రజలమిట్లరా, ఆయన బలము ఎర్ర సముద్రమును దాటింప చేయగలదు, ఆయన బలము ఎరుపు గోడలు కూల్చగలదు. అందుకనే నువ్వు ఎక్కడ దాటలేక జారిపోతున్న పరిస్థితుల్లో, ఎక్కడ పడిపోతున్న పరిస్థితుల్లో ఉన్నావో, ఎక్కడ నీకు భయం వేస్తుందో, ఈ అప్పు కట్టలేదని, ఈ రోగం పోదని, ఈ యొక్క వ్యసనం పోదని ఎక్కడైతే భయపడుతున్నావో అక్కడ నీవు ఆయన బలాన్ని ఆశ్రయిస్తే ఆయన బలం నిన్ను బలహీనతల నుంచి విడిపిస్తుంది. మూడోది, ఆయన సన్నిధిని నిత్యము వెతకడి. ఆయన సన్నిధి ఉందే, ఆయన మందిరం, ఆయన మందిరానంట నిత్యము వెతకాలి, అప్పుడప్పుడు కాదు. చాలామంది ఈ రోజుల్లో నేర్చుకున్నది ఏంటి తెలుసా? జబ్బు వచ్చినాక, అప్పులు అయిపోయినాక, వ్యాధులు వచ్చినాక ఉపవాసంలో దేవుని దగ్గర రావటం, బాగుపడినాక లోపంలోకి వెళ్ళటం, మళ్ళా సిగరెట్లు, మళ్ళా సీసాలు, మళ్ళా వైగేరా. కానీ ఇక్కడ నిత్యము వెతకండి. దేవుని సన్నిధించాలి, నిత్యము వెతకాలి. ఈ 3 మీరు కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయం రీతిగా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మంచి వర్తమానం ద్వారా మాతో మాట్లాడాం. మీ యొక్క నామాన్ని, మీ బలాన్ని, మీ సన్నిధిని వెతుకున్నప్పుడు ఏది కొదువు ఉండదని చెప్పారు. అలాగన ప్రతి బిడ్డ కూడా ఎదగటానికి సహాయం చేయండి. పరీక్షలు ఈరోజు కొంతమంది ముగించారు, కొంతమంది మరలా సిద్ధపాటులో ఉన్నారు. వారిని, వారి కుటుంబాలను కూడా దీవించండి. మేము వెళుతున్న ప్రయాణాలు, మేము చేస్తున్న పరీక్షను దీవించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ ఆల్.